నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. మనం ప్రతిరోజు వంటల్లో వాడే టొమాటో కూరల్లో ఇది లేకపోతే ఆ వంటే అసంపూర్ణం. అయితే ఈ ఎర్రటి కూరగాయ కేవలం రుచిని ఇవ్వడమే కాదు, మన చర్మ సౌందర్యానికి ఒక అద్భుతమైన సైంటిఫిక్ సూపర్ ఫుడ్ అని మీకు తెలుసా? బయట మార్కెట్లో వేల రూపాయలు పెట్టి కొనే యాంటీ ఏజింగ్ క్రీమ్స్, సన్ స్క్రీన్స్, ఫేస్ సీరమ్స్ కు ధీటుగా మన వంటింట్లో ఉండే ఈ చిన్న టొమాటో మన చర్మాన్ని లోపల నుంచి మెరిపించగలదు. అసలు టొమాటో చర్మానికి ఎందుకు అంత మంచిది? దీని వెనుక ఉన్న బయాలజికల్ సైన్స్ ఏంటి? దీన్ని ఎలా వాడితే 100% ఫలితం వస్తుందో ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో ఎలాంటి అపోహలు లేకుండా చాలా సింపుల్ గా లోతుగా విశ్లేషిద్దాం. టొమాటో అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దాని ఎర్రటి రంగు. ఈ ఎరుపు రంగుకు కారణం లైకోపిన్ అనే ఒక అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. అసలు మన చర్మం పాడవడానికి, నల్లబడడానికి ప్రధాన కారణం సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు అంటే యూవీ రేస్. ఈ కిరణాలు మన చర్మ కణాల్లోకి చొచ్చుకుపోయి ఫ్రీ రాడికల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్లే చర్మం ముడతలు పడి ట్యానింగ్ వస్తుంది. కానీ మనం టొమాటో తిన్నప్పుడు అందులోని లైకోపిన్ మన చర్మ కణాలు చుట్టూ ఒక అదృశ్య కవచంలా ఏర్పడుతుంది. ఆ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తుంది. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇది మనకు ఒక న్యాచురల్ ఇంటర్నల్ సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. అయితే దీని అర్థం సన్ స్క్రీన్ లోషన్ అసలు వాడకూడదని కాదు. మీరు రాసే సన్ స్క్రీన్ కు ఈ లైకోపిన్ లోపలి నుంచి అదనపు రక్షణ ఇస్తుందని గుర్తుంచుకోవాలి. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది టొమాటోలో పుష్కలంగా ఉండే విటమిన్ సి గురించి. మన చర్మం బెగుతుగా, యవ్వనంగా, వదులు కాకుండా ఉండడానికి కొలాజిన్ అనే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇది మన చర్మానికి ఒక ఫిల్లర్ లాగా సపోర్ట్ ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ కొలాజిన్ ఉత్పత్తి తగ్గిపోయి ముఖంపై ముడతలు రావటం మొదలవుతుంది. టొమాటోలోని విటమిన్ సి నేరుగా మన శరీరంలోని ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కోణాలను ఉత్తేజపరిచి కొత్త కొలాజిన్ ఉత్పత్తిని అమాంతం పెంచుతుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. అలాగే టొమాటోలో దాదాపు 95% నీరే ఉంటుంది. మనం ఎంత మంచి క్రీమ్స్ వాడినా చర్మం లోపలి కణాలకు సరైన హైడ్రేషన్ లేకపోతే ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. టొమాటో మన కణాలను లోపల నుంచి హైడ్రేట్ చేసి చర్మానికి సహజమైన గ్లో అంటే నిగారింపును తీసుకొస్తుంది. అంతేకాదు, టొమాటోకు సహజంగానే కొద్దిగా యాసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ గుణం మన చర్మం యొక్క సాధారణ pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసి చర్మంపై ఉత్పత్తి అయ్యే అదనపు నూనెను అంటే సీబంను కంట్రోల్ చేస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలకు, మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో టొమాటోలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఇక టొమాటోని ఎలా వాడుకోవాలో చూద్దాం. టొమాటోను 2 విధాలుగా వాడచ్చు. 1 చర్మంపై రాయడం, 2 తినడం. చర్మంపై రాసే విధానంలో టొమాటో ముక్కను తీసుకొని నేరుగా ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవచ్చు. టొమాటోలోని ఫ్రూట్ యాసిడ్స్ ఒక మైల్డ్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేసి చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని అంటే మృత కణాలను సులభంగా తొలగిస్తాయి. లేదా టొమాటో గుజ్జుకు కొద్దిగా తేనె కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు. తేనె చర్మంలోని తేమను లాక్ చేస్తుంది. అయితే ఇక్కడ సైన్స్ చెప్పే ఒక జాగ్రత్త ఏమిటంటే దీన్ని వారానికి 2 గరిష్టంగా 3 సార్లు మాత్రమే వాడాలి. రోజు వాడితే అందులోని యాసిడ్స్ వల్ల చర్మం పలచబడి మంట, ఎరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. రెండవది తినే విధానం. ఇక్కడే చాలా మంది ఒక తప్పు చేస్తుంటారు. పచ్చి టొమాటో తింటే ఎక్కువ లాభం అనుకుంటారు. కానీ సైన్స్ చెప్పే అసలు నిజం వేరు. పచ్చి టొమాటో కంటే కూడా కొద్దిగా ఉడికించిన లేదా నూనెలో వండిన టొమాటోలోనే లైకోపిన్ మన శరీరానికి 100% అందుతుంది. ఎందుకంటే టొమాటోను వేడి చేసినప్పుడు దాని సెల్ వాల్స్ అంటే కణజాలం బద్దలై లైకోపిన్ సులభంగా బయటకు వస్తుంది. పైగా ఈ లైకోపిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ అంటే నూనెలో త్వరగా కరుగుతుంది. అందుకే కొద్దిగా నూనెతో వండిన టొమాటో కూర లేదా వేడివేడి టొమాటో సూప్ తాగడం చర్మానికి, ఆరోగ్యానికి అత్యుత్తమమైన పద్ధతి. ఇక చివరిగా కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు టొమాటోను ముఖానికి రాసే ముందు దవడ కింద లేదా చేతిపై కొద్దిగా రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలర్జీ అనిపిస్తే వాడకూడదు. అలాగే విపరీతమైన గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు టొమాటోలను ఎక్కువగా పచ్చిగా తినకపోవడమే మంచిది. సో ఇదండి చర్మ సౌందర్యం వెనుక టొమాటో చేస్తున్న సైంటిఫిక్ మ్యాజిక్. ఖరీదైన ప్రోడక్ట్స్ కొనే ముందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మన వంటింట్లో ఉన్న ఈ చిన్న ఎర్రటి కూరగాయను కూడా క్రమం తప్పకుండా మీ ఆహారంలో, స్కిన్ కేర్లో భాగం చేసి చూడండి. మరి మీరు టొమాటోను స్కిన్కి ఎప్పుడైనా వాడారా? ఫేస్ ప్యాక్ లా వేసుకున్నప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీమ్స్ వాడుతూ డబ్బులు ఖర్చు పెట్టే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ సైంటిఫిక్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరెన్నో నిజాయితీతో కూడిన సైన్స్, ఫ్యాక్ట్, ఫుడ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.